పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటిని మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి, నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని,
మీదికి రమ్ము దేవుని జీవాత్మనా మీదికి రమ్ము వేరాచు వాంచు మాలచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ ఆత్మ వెలుగును, మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషమును మాకు మీరు దయచేయండి. ప్రభు అయిన యేసు, మీ కృపను మాకు ఇవ్వండి. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. మా ఆత్మలకు, మా కుటుంబాలకు, సంఘానికి క్షేమకరమైన మాటలు మీరు దయచేయండి. మేము ఇతరులకు ఆశీర్వాదకరముగా మారే మాటలు మాకు దయచేయండి. తండ్రి అయిన దేవా, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడా, త్రిత్వమై ఉన్న మా దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ప్రభునందులారా, ఈరోజు మనం వినబోయే మెసేజ్, ఆ టైటిల్ ఏమని చెప్పుకోవచ్చు అంటే, లైఫ్ స్టైల్. ఈరోజు మనం వినబోయే మెసేజ్ పేరు లైఫ్ స్టైల్. అంటే మన జీవితము ఎలాగ ఉండాలి అనేది మనం నేర్చుకుందాం. సహజంగా స్టైల్ అనే మాట అక్కడక్కడ మనం వింటున్నాం. ఏమిటి అనంటే, జీవిత విధానం, హెయిర్ స్టైల్ అని ఉంది, లైఫ్ స్టైల్ అని ఉంది. ఇప్పుడు మనకి పిల్లలకి హెయిర్ కటింగ్స్ ఒకప్పుడు ఒకే మోడల్లో కట్ చేసేవాళ్ళు వెంట్రుకలు, జుట్టు. ఇప్పుడు రకరకాల మోడల్స్లో కట్ చేస్తున్నారు. అదేంటి అని అంటే, అదొక హెయిర్ స్టైల్ అంటున్నారు. ఒకప్పుడు కాలేజీ స్టూడెంట్స్ మరి వాళ్ళు వేసుకునే డ్రెస్సు అందరిదే ఒకటే రకంగా కామన్గా ఉండేది. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ ప్యాంటు వేస్తే మోకాళ్ళ దగ్గర చినిగిపోయి ఉంటుంది.
రెండు మోకాళ్ళ దగ్గర ప్యాంటు చినిగి ఉంటుంది. ఈ షోల్డర్స్ దగ్గర కూడా, రెండు షోల్డర్స్ దగ్గర కూడా చినిగి ఉంటున్నాయి. ఇదేంటి అని అంటే ఇది లేటెస్ట్ స్టైల్ అంటున్నారు. అంటే చినిగిపోయిన ప్యాంట్లు వేసుకోవటం, ఈ చినిగిపోయినటువంటి రంధ్రాలు ఉండేవి వేసుకోవటం కూడా దానికి ఒక పేరు పెడుతున్నారు, స్టైల్ అని. ఇప్పుడు సమాజంలో ఉన్న స్టూడెంట్స్ వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. పేరెంట్స్ కూడా ఇలా ఉండకూడదు అని చెబితే మీకేం తెలుసు, అవి మీ రోజులు, ఇప్పుడు ఇవి మా రోజులు, ఇలాగ ఉండాలి అని ఆ స్టైల్కి స్టూడెంట్స్ అలవాటైపోతున్నారు. అయితే పిల్లరా, ఎవరికి నచ్చిన స్టైల్లో వారు వెళితే చివరికి మనం ఏమి కాబోతున్నామనేది కూడా ఆలోచించుకోవాలి. నీకు ఏది నచ్చితే అది చేసుకుంటా, నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనుకుంటే అలాగ ఉంటూ వెళుతూ ఉంటే ఫైనల్గా నీకేదో ఒక రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ అనేది దుఃఖకరంగా ఉంటుందా, బాధకరంగా ఉంటుందా అనేది ఆలోచన చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూస్తే ధనవంతుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనది ఒక లైఫ్ స్టైల్. అదేంటంటే బాగా కష్టపడాలి, బాగా సంపాదించాలి, తరతరాలకు కూడబెట్టాలి, ఆస్తులు పెంచాలి అనేది అతని లైఫ్ స్టైల్. అందుకోసం అతను కష్టపడేవాడు, సంపాదించేవాడు, వచ్చిన ఆస్తులను కొట్లు విప్పి విశాలం చేసి దాచేవాడు. ఇక ఆయన లైఫ్ ఎలా అయిపోయిందంటే, ఇలాగూ దేవుని సన్నిధికి వచ్చి వాక్యము వినటానికి, దేవునిని ఆరాధన చేయటానికి కూడా టైం లేనట్లుగా అయిపోయాడు. ఆయనకి ఎన్నో పనులు అయిపోయినాయి. ఆ పనులు చూసుకోవటమే తప్ప దేవుని సన్నిధికి వచ్చి వాక్యం వినాలి, బైబిల్ చదువుకోవాలి, ఆరాధనలకు వెళ్ళాలి అన్న ఆలోచన రాకుండా ధనవంతుడు లైఫ్ని సాగించాడు. అదొక లైఫ్ స్టైల్. అయితే ఫైనల్గా ఏమైంది ఆయన జీవితం అని చూస్తే, ఆయన నిత్య నరకాగ్నికి వెళ్ళాడు. ఆ నరకాగ్నిలో ఆయన చేసిన పొరపాట్లన్నీ ఆయనకి గుర్తొస్తున్నాయి. అందుకనే అబ్రహామును ఏమంటాడంటే, తండ్రి అయిన అబ్రహామా అన్నాడు. భూలోకంలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవా, తండ్రి అయిన అబ్రహామా అని ఎప్పుడు అనలేదు. నరకానికి వెళ్ళిన తర్వాత తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు. ఈ నరకయాతన నేను భరించలేకపోతున్నాను అని అంటున్నాడు. కారణం ఏంటంటే, ఆయన లైఫ్ స్టైలు ఈ లోకంలో చాలా విలాసవంతంగా బ్రతికాడు. కానీ ఫైనల్గా రిజల్ట్ ఏంటంటే నరకానికి వెళ్ళాడు. అదొక లైఫ్ స్టైల్. అలాగే తప్పిపోయిన కుమారుడు కూడా ఉన్నాడు మనకి. ఈ తప్పిపోయిన కుమారుడు అనగానే పాపం పందులు పట్టు తిన్నాడు అని మనం అనుకుంటాం కానండి, ఒక్కసారే వెనక్కి వెళ్ళి చూడకూడదు. అసలు ఫస్ట్ పేజీలో ఆయన లైఫ్ ఎలా ఉంది అని చూస్తే చాలా విలాసవంతంగా ఉంది. డబ్బులు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు, సరదాలు చేశాడు, విలాసాలు చేశాడు, ఫంక్షన్లు చేశాడు, డబ్బు ఖర్చు పెట్టాడు, అలాగే ఏది కావాలంటే అది చేశాడు, అది అనుభవించాడు. ఆయన లైఫ్ చాలా బాగుంది అని అనుకున్నాడు. కానీ ఫైనల్కి వచ్చేసరికి అంతా అయిపోయిన తర్వాత పందులు తినే పొట్టు తిన్నాడు. ఆయన లైఫ్ స్టైల్ అలాగే అయిపోయింది. అందుకనే
యవనస్తులు గ్రహించాల్సింది ఏంటంటే, ఈ లోకములో నీకు ఏది బాగుంది అని, ఈ లైఫ్ స్టైల్ బాగుంది అని నువ్వు అనుకుంటావో, ఒకవేళ దానిలో నువ్వు ఫాలో అయితే ఎండింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. నీ జీవితంలో ఫైనల్గా ఏమి కాబోతున్నావో కూడా నువ్వు ఆలోచన చేయాలి. అందుకనే ప్రభువుని పిల్లరా, జీవితంలో ప్రతి ఒక్కరూ ఎవరినో ఒకరిని ఫాలో అవుతూ ఉంటారు. ఎవరో ఒకరిని మోడల్గా తీసుకోండి. ఒక బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, బాగా బిజినెస్ చేసిన వాళ్ళు ఎలా చేశారా, ఎలాగ డెవలప్ అయ్యారా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ఉంటారు. అలాగే రకరకాల యాక్టివిటీస్, ఈ లోకంలో రకరకాల యాక్టివిటీస్ ఉంటున్నాయి, వాటిని మనం ఫాలో అప్ చేస్తూ ఉంటాం. కానీ వాట్ ఈజ్ ద ఎండింగ్? హౌ ఈజ్ ద ఎండింగ్? చివరిలో ఏం జరగబోతుంది? అసలు చివరిలో ఏమిటి, మనం అనుభవించబోయేది ఏమిటి అని ఆలోచన చేస్తే, దేవుని వాక్యంలో ఏముందంటే, దేవుడు లేని సమస్తము వ్యర్థము అని ఉన్నది. అంటే నీ లైఫ్ స్టైల్లో ఒక వారమంతా నువ్వు బ్రతుకుతున్న నీ జీవితం విధానంలో, ఒక సంవత్సరం అంతా నువ్వు జీవిస్తున్న జీవిత విధానంలో నీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది? నువ్వు ఎలా జీవిస్తున్నావు? నువ్వు ఏదన్నా చెయ్యి, ఫైనల్గా నువ్వు పరలోకానికి చేరాలి. నువ్వు ఎలా అన్నా బ్రతుకు, పరలోక మార్గంలో నువ్వు నడవాలి. ప్రభువుని బిడ్డలారా, ప్రస్తుతానికి ప్రపంచము చాలా భయాందోళనలతో కూడిన జీవితంలో గడుపుతూ ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు, మరి ఇజ్రాయెల్ దేశమునకు ఇరాన్ దేశానికి జరుగుతున్న యుద్ధాలు, మరి ఇజ్రాయెల్కి అమెరికా ఇస్తున్న సపోర్టు, అలాగే ఇరాన్కి ఆ ముస్లిమ్స్ కంట్రీస్, అలాగే చైనా, కొరియా, రష్యా, ఇలాగ దేశాలు రెండు భాగాలుగా మారి అలాగూ యుద్ధాలు అలాగూ కొనసాగుతూ ఉన్న రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. అది ఎలాంటిదేనంటే, అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి మనం ఇక్కడ క్షేమంగా ఉంటాము అనేది గ్యారంటీ లేని రోజులు. ఏ రోజునైనా సరే ఆ యుద్ధములో మరి సంధి అనగా సమాధానం కుదరకపోతే ఏ దేశముకైనా సరే ప్రమాదాలు జరిగే రోజుల్లో మనం ఉంటున్నాం. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న పిల్లలు రేపు వృద్ధులయ్యే వరకు ఉంటారా అనేది గ్యారంటీ లేని రోజుల్లో ఉన్నాం. ఇప్పుడు ఉన్న యవనస్తులు నిండు జీవితం జీవిస్తారా ప్రశ్నార్థకమైన రోజుల్లో మనం ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మన లైఫ్ని ఎలాగూ మలుచుకోవాలి, ఎలాగూ మనము మన ఫైనల్ గోల్ పరలోకముగా ఎలాగ ఉండాలి అనేది మనం ఆలోచన చేయాలండి, ఆలోచన చేయాలి. అయితే మన జీవితం ఎప్పుడు కూడా ఫలభరితముగా క్షేమకరంగా ఉండాలి అని అంటే, మనము క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మోడల్గా తీసుకొని, క్రీస్తు ప్రభు ఎలాగూ బ్రతికేడు అనేది మనం తెలుసుకొని అలాగూ జీవించటానికి నువ్వు ప్రయత్నం చేస్తే, ఎన్ని అపాయాలు వచ్చినా, ఎలాంటి భయాందోళన పరిస్థితులు వచ్చినా నీవు తప్పకుండా కాపాడబడతావు,
క్షేమముగా ఉంటావు. కాబట్టి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మనం ఎవరిని ఫాలో అవ్వాలి అనంటే ఎవరో ఒకరిని ఫాలో అవ్వటం కాదు, మన జీవితంలో క్రీస్తు ప్రభువుని ఫాలో అవ్వటం అనేది మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోవాల్సింది క్రీస్తు ప్రభు యొక్క జీవితం, క్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉందో మనం చూడాలి. నీ జీవితం ప్రకారం నా జీవితాన్ని కట్టుకోవాలి, అలాగూ నేను జీవించాలి ప్రభు అని నువ్వు అడుగుతూ ఉండాలి. ఈ సమాజంలో ఉన్న అట్రాక్షన్స్కి ఊరకనే ఈల్డ్ అవ్వద్దు, ఊరకనే లోబడిపోవద్దు. దేవునిని మాదిరిగా పెట్టుకొని బ్రతకటం అనేది మనకు చాలా చాలా అవసరమై ఉన్నది, చాలా చాలా అవసరమైనది. ప్రియులారా, మనం ఈ లోకంలో ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం వరకు మనం ఇప్పుడు వచ్చామండి. రెండవ రాకడ ఎంత దగ్గరగా ఉంది అనే దానికి ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో మనం నివసిస్తున్నాం, ఇప్పుడు బ్రతుకుతున్నాం. ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు ఉన్నాయి. ఇంకా ఎన్ని అధ్యాయాలు నెరవేరాలి అనంటే 18 అయిపోయినాయి, 19, 20, 21, 22 4 చాప్టర్స్ నెరవేర్చబడాలి, ఫుల్ఫిల్ కావాలి. ఈ 4 చాప్టర్లు కనుక పూర్తి అయింది అనంటే రెండవ రాకడ వచ్చేసినట్లే. సో వీఆర్ వెరీ క్లోజ్ టు సెకండ్ కమింగ్ టైం. రెండవ రాకడ చాలా దగ్గరగా వస్తున్న దినాల్లో మనం ఉంటున్నాం. అందుకనే ఈ లోకంలో మనము మన పిల్లలు శాశ్వత కాలము, ఇంకా ఎంతో కాలము ఈ లోకంలో ఉంటున్నామనేది కూడా గ్యారంటీ లేని రోజులు ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో మనము వాక్యానుసారముగా జీవించి పరలోకం వెళ్ళటం అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఈ దినం క్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది మీకు చెప్తాను. ఎవరి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలని మనం క్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైలే ఫాలో అవ్వాలి. అందరూ మీ కుడి చేయి పైకి లేపి బిగ్గరగా చెప్పండి, నేను క్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ని ఫాలో అవుతాను. ఆమేన్. ఎవరు ఫాలో అవ్వాలి? మనం క్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైల్నే ఫాలో అవ్వాలి. చెప్పుకోవడానికి చాలా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ అనవసరం. ఒక క్రీస్తు ప్రభువునే మనం ఫాలో అవ్వాలి. ఈ క్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ కనుక మనం ఫాలో అయితే మనం పరలోకంలో ఉంటాం, మన కుటుంబాలు పరలోకంలో ఉంటాయి. అలాగే క్రీస్తు ప్రభువుని ఫాలో అయిన అందరం అక్కడ చేరతాం. చూడండి, క్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ని గురించి చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదవండి. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చూడండి, ఇక్కడ క్రీస్తు ప్రభువు ఏమంటున్నాడంటే, నేను ఈ లోకంలోనికి వచ్చాను, కానీ నా అంతట నేను ఈ లోకంలోనికి రాలేదు. నన్ను ఒకళ్ళు పంపించారు ఇక్కడికి, నన్ను ఒకరు పంపించారు. ఇప్పుడు నేను ఈ లోకంలో ఉంటున్నానంటే నన్ను నా తండ్రి పంపించాడు. అందువలన నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన పని ఏమిటంటే, నాదేమి లేదయ్యా, నేను ఇక్కడ ఉంటున్నాను అనంటే నన్ను తండ్రి పంపించాడు. మై ఫాదర్ హ్యాస్ సెంట్ మీ టు దిస్ వరల్డ్. నా తండ్రి నన్ను ఇక్కడికి పంపించాడు.
ఇక్కడ నేనేం చేయాలి అనంటే నా తండ్రి చిత్తమే చేయాలి. ఆయన చెప్పిన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. పిల్లరా, మనం కూడా గ్రహించాల్సింది ఏంటంటే, మనం కూడా ఈ లోకంలో బ్రతుకుతున్నాం, ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ లోకంలోకి మనం ఎలా వచ్చాము అనంటే, సరే తల్లిదండ్రులకు పుట్టాము, అది కామన్. కానీ ఈ తల్లిదండ్రులకు మనం జన్మించి ఈ లోకంలోనే పంపించింది ఎవరంటే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగూ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నా పని అని ఎలా చెప్పాడో, అలాగే మనల్ని కూడా దేవుడు ఈ లోకములోనికి పంపించాడు. నీవు తల్లిదండ్రులకు పుట్టావు, అది ఓకే. తర్వాత నీకు వివాహమైంది, అది ఓకే. అలాగే నీకు పిల్లలు పుట్టారు, అది కూడా ఓకే. అంటే నీ కుటుంబము, నీ జీనియాలజీ, నీ కుటుంబ వంశం యొక్క చరిత్ర కూడా దేవుడు సృష్టించి నిన్ను ఈ లోకంలోనికి పంపించాడు అనేది నువ్వు గ్రహించాలి. ఇప్పుడు ఈ లోకంలోనికి వచ్చిన నీవు చాలా మోడల్స్ ఉన్నాయి. ఈ లోకంలో ఎవరెవరినో చూసి, ఏదేదో చూసి వాళ్ళలాగా అవ్వాలి, వీళ్ళలాగా అవ్వాలి, వాళ్ళను ఫాలో అవ్వాలి అని అనుకుంటా ఉంటే ఫైనల్గా తప్పిపోయిన కుమారుడు ఏమయ్యాడు? ధనవంతుడు ఏమయ్యాడు? ఫరో ఏమయ్యాడు? హేరోదు ఏమయ్యాడు? వీళ్ళందరూ వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళు బ్రతికారు, కానీ చివరికి పరలోకానికి ఎవరో చేరలేదు. కావున ప్రభుని ప్రియరా, మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ జీవించినంత కాలము నా తండ్రి చిత్తము చెయ్యాలి, నా తండ్రి ఇష్టము చెయ్యాలి, నా తండ్రి చెప్పిన పనిని నేను చెయ్యాలి అని బ్రతికినాడో, మనము కూడా దేవుని కొరకు అలాగూ బ్రతకాలి. మనకు ఒక పాట ఉంది, ఆ పాట దాదాపు మీ అందరికీ వచ్చు అనుకుంటున్నాను. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగా నేలను దినము, యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగా నేలను దినము. నిన్నెవరన్నా సడన్గా నువ్వెందుకు బ్రతుకుతున్నావు ఇక్కడ అని అన్నారు అనుకోండి, నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను అనే ఆన్సర్ నీ దగ్గర రావాలి. ఈ ఆన్సర్ చెప్పకుండా ఏదో నా ఫ్యామిలీ కోసం, నా జాబ్ కోసం, నా బిజినెస్ కోసం బ్రతుకుతున్నాను అని అంటే ఇన్ ద రాంగ్ వే, నువ్వు సరైన మార్గంలో లేవు. ఈ లోకంలో నేను ఉన్నానయ్యా. ఇప్పుడు నీ వయసు ఎంత? 50 సంవత్సరాలు అనుకో. 50 సంవత్సరాల క్రితము దేవుడు నిన్ను ఈ లోకంలోనికి పంపించాడు. ఇప్పుడు ఈ 50 సంవత్సరాల నుండి నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? అది ఇంపార్టెంట్. నువ్వు చదివిన టైము, జాబ్ చేసిన టైము, కుటుంబం కోసం పెట్టిన టైము, ఇవన్నీ కూడా ఇహలోకానికి సంబంధించినవే. పరలోకానికి నువ్వు కౌంట్ కావాలి అని అంటే నీకున్న 50 సంవత్సరాల వయసులో, నీకున్న 20 సంవత్సరాల వయసులో నువ్వు దేవుని కొరకు ఏమి చేశావు? దేవుణ్ణి అడగబోతున్నాడు. వీఆర్ ఆన్సరబుల్ టు గాడ్. ఏదో ఒక రోజున దేవుడు నిన్ను అడుగుతాడు, నువ్వు ఆన్సర్ చెప్పాలి. నేను నీకోసం ఏం చేయాలయా, చేయలేదయా, కానీ నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకున్నాను, ఒక ఇల్లు కట్టుకున్నాను, పిల్లలకు పెళ్లి చేసేసాను, హ్యాపీగా లైఫ్ గడిపాను అని అంటే నువ్వు నా దగ్గర పనికిరావు, నువ్వు నరకానికి వెళ్ళు అంటాడు. దేవునికి క్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ ఏంటి నీ జీవితంలోనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి ప్రకారం, తండ్రి చెప్పిన ప్రకారము జీవించాడు, తండ్రి పనినే చేశాడు. మనము కూడా దేవుని పనిని నువ్వు చేస్తూ ఉండాలి. పిల్లరా, నా జీవితంలో దేవుని కృప ద్వారా చెబుతున్నాను, ప్రతిరోజు నేను చేసే పనుల్లో
మోస్ట్ ఆఫ్ ద టైం, ఒక రోజులో ఎక్కువ గంటలు నేను దేవుని పనినే చేస్తూ ఉంటాను. నా సొంతగా పనులు చేసుకోవటానికి కూడా నా టైం నేను కేటాయించనండి. ఒక రోజులో 24 గంటలు ఉంది అనంటే ఆ రోజులో ఎక్కువ టైము దేవుని సువార్త చెప్పటం, సాక్ష్యం చెప్పటం, కూటాలలో వాక్యం బోధించటం, ప్రజలను రక్షణలోనికి నడిపించటం, అవసరతలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయటం, ఆయా స్థలాల్లోనికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించటం, దేవుని పనినే చేస్తూ ఉంటాను. కానీ నా సొంత పని అంటూ అసలు నాకేం లేదు చెప్పాలంటే. దేవుని పని చేయటమే నా యొక్క జీవిత ధ్యేయము. నీ లైఫ్ స్టైల్ ఇలాగూ మారిపోవాలి. ఇలాగ మారాలి. లేదండి మాకు పిల్లలండి, బాధ్యతలండి ఉండయని అంటారా? అవన్నీ చెయ్యి, కానీ కొంతైనా నువ్వు దేవుని పని చేస్తున్నావా? కొంతైనా. ఇక్కడ మనం వాక్యం విని వెళ్ళిపోవటంతో ముగిస్తున్నావా? మిగిలిన టైం ఏమైనా దేవుని పని చేస్తున్నావా? అందుకనే ఇక్కడ ప్రభు అంటున్నాడు 34వ వచనంలో, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవుని పనిని మనం చేస్తూ ఉండాలి ప్రియరా. అది నీ లైఫ్ స్టైలే ఉండాలి. దేవుని పనిని ప్రక్కన పెట్టి నీ టైం అంతా, నీకు దేవుడిచ్చిన జీవితం అంతా, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం అంతా కేవలం నేను నా కుటుంబం అని బ్రతికేవు అని అంటే చివరికి ధనవంతుడి పరిస్థితి అయిపోద్ది. దానివల్ల ప్రయోజనం లేదు. దేవుని కొరకు నీ సమయాన్ని హెచ్చించాలి. దేవుని పనిని నువ్వు చేయాలి. ఒకవేళ మీరు యవ్వన కాలంలో ఉంటే దేవుని కొరకు మీ జీవితాలు సమర్పించుకోవాలి. అప్పుడు నీ లైఫ్ స్టైల్ చాలా ఫలభరితముగా మారిపోతుంది. తర్వాత ఇంకా యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం ఎలాగుంది అని అంటే 5వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును, అదే కాని తనంతట తాను ఏదియో చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. ఇక్కడ ఒక రిలేషన్షిప్ చెప్తూ ఉన్నాడండి. ఒక రిలేషన్షిప్ ఏమిటి అని అంటే తండ్రి కుమారుడు లేక తల్లి కుమార్తె. యవనస్తులు జాగ్రత్తగా వినండి, స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. మీరు మీ ఫాదర్ ఏం చేస్తున్నాడు, మీ మదర్ ఏం చేస్తుంది అనేది మీరు చూస్తూ వారు చేసిన పనులు నీవు ఫాలో అవుతూ ఉండాలి. బీయింగ్ ఏ స్టూడెంట్ లేక బీయింగ్ ఏ ఎంప్లాయ్, కొంతమందికి వివాహం కాకముందే జాబ్స్ వస్తాయి. అలాంటి స్థితిలో ఉన్నా సరే నీవు మీ ఫాదర్కి మదర్కి తెలియకుండా ఏదైనా సరే నీ సొంతగా చేస్తూ ఉన్నావంటే, సీక్రెట్గా చేస్తున్నావంటే యు ఆర్ ఇన్ ద రాంగ్ వే. నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావని అర్థం. పిల్లలు నీవేది చేసినా, చివరికి నువ్వు స్కూల్లో ఎవరితోన్నా ఫ్రెండ్షిప్ చేసినా సరే, కాలేజీలో నీకు ఎవరైనా పరిచయం అయ్యి వారితో నువ్వేమన్నా మాట్లాడినా సరే, ఈవినింగ్కి ఇంటికి వచ్చి మమ్మీ ఇలాగ జరిగింది కాలేజీలో,
యూ హ్యావ్ టు షేర్ యువర్ ఒపీనియన్ విత్ యువర్ పేరెంట్స్. డాడీ ఇలాగ జరిగింది కాలేజీలో అనేది నువ్వు డాడీతో మమ్మీతో షేర్ చేసుకుంటూ ఉండాలి. మమ్మీని డాడీని కేవలము మనీ కోసమే వాడుకోవటం, ఫీజులు కట్టడం కోసమే వాడుకోవటం, వాళ్ళ ద్వారా కావలసిన బుక్స్ బట్టలు కావాలి అంతవరకే వాడుకోవటం, మిగిలిన లైఫ్ అంతా నా ఇండివిజువల్ లైఫ్ నాది, నా సీక్రెట్ లైఫ్ నాది, నా లైఫ్ స్టైల్ నాది అన్నావు అని అంటే, అలాగూ నువ్వు జీవిస్తున్నావు అని అంటే యు ఆర్ ఇన్ ద రాంగ్ వే. నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు. ఇక్కడ ఎలా ఉండాలి అని అంటే, తల్లిదండ్రులకు పిల్లలకు ట్రాన్స్పరెంట్ లైఫ్ ఉండాలి. ఏ లైఫ్ ఉండాలండి? ట్రాన్స్పరెంట్ లైఫ్ ఉండాలి. ఒక వైట్ పేపర్ ఏమైనా ఉందా? ఒక వైట్ పేపర్ ఉంటే ఇవ్వండి. ట్రాన్స్పరెంట్ లైఫ్ అంటే అర్థం ఏంటంటే పారదర్శకమైనటువంటి జీవితం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదే పెద్ద పేపర్ అనుకోండి, ఇప్పుడు ఈ టేబుల్ అంత సైజులో ఉందనుకోండి, పెద్ద పేపర్ ఇలాగ పెట్టాను. ఈ పేపర్ని అంటే పెద్దది, ఇంత పొడవు వెడల్పులో పెట్టేశాను. ఈ పేపర్ని ఇలాగ పెట్టాను, నా ముఖం మీద పెట్టాను. అటువైపు ఏం పిల్లలు ఉండారు, ఏది నీ పిల్లలే, ఇటువైపు పేరెంట్స్గా మీరుండారు. పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో పేపర్ పెట్టాం. ఈ పేపర్ని ఇలా పెడితే ఆ పిల్లలు మనకు కనబడరు కదా. ఆ పిల్లలు ముఖం తల్లిదండ్రులకి కనపడదు, తల్లిదండ్రుల ముఖం పిల్లలకి కనపడదు. ఎందుకంటే పెద్ద పేపర్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం మ్యాప్ ఉంటుంది కదా, మ్యాప్ అలాంటి పేపర్ అనుకుందాం. ఆ పేపర్ ఇలా పెడితే అటు తల్లిదండ్రులు, అటేం పిల్లలు ఉండారు, ఇటు తల్లిదండ్రులు ఉండారు, ఒకరికొకళ్ళు కనపడరు. వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఫ్యామిలీస్ కానీ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియకుండా, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో పిల్లలకు తెలియకుండా ఉంటున్నామనంటే అది క్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ కాదు. ఇట్ ఈస్ నాట్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ ఏంటంటే, తండ్రి ఏమి చేస్తున్నాడో కుమారుడు అదే చేస్తాడు, కుమారుడు ఏం చేస్తున్నాడో తండ్రి అదే చేస్తాడు. అదే కదా ఇక్కడ చూడండి 19వ వచనం. కాబట్టి యేసు, అందరూ చదవండి దయచేసి, అందరూ చదవండి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియో చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. పిల్లరా, పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియక, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో పిల్లలకు తెలియకపోతే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ట్రాన్స్పరెంట్ లైఫ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ పేపరు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను, మీరే చెప్పాలి. ఇప్పుడు ఈ పేపర్ పెద్ద పేపరు పలచగానే ఉంది, కానీ అటు పిల్లలు ఉన్నారు, ఇటు తల్లిదండ్రులు ఉన్నారు, కనబడట్లేదు. ఇప్పుడు ఈ పేపర్తోనే నా పిల్లల్ని చూడాలి అని నువ్వు అనుకున్నావు. ఏం చేస్తే చూస్తావు చెప్పాలి? ఏం చేస్తే చూస్తారు? ఇదే పేపరు ఇందాక పిల్లలు ఆ సైడ్ ఉన్నారు, ఇటు తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు కనపడ్డారా? కనపడలేదంటే కనపడలేదు. ఇప్పుడు ఈ పేపర్ ద్వారానే నా పిల్లల్ని నేను చూడాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఎలా చూస్తారు? పాసిబిలిటీ ఉందా అసలు? ఏం చేస్తే చూస్తాం చెప్పండి? ఏమండి, పేపర్ తీసేయకూడదు, పేపర్ తీసేది లేదు, ఇలాగే ఉంటుంది. కానీ ఆ సైడ్ ఉన్న పిల్లల్ని చూడాలి. ఏం చేద్దాం చెప్పాలి? ఏమండి,
ఎవరు చెప్పాలి? కొంచెం రైజ్ యువర్ హ్యాండ్. ఏం రాయాలి చెప్పండి? ఆయిల్ రాయాలి. వెరీ గుడ్. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆయిల్ రాయాలి. ఈ పేపర్కి కానీ ఆయిల్ రాసి ఈ ఆయిల్ పేపర్ ద్వారా మనం ఆ పిల్లల్ని ఆ సైడు చూడవచ్చు. అంటే దీన్నే ట్రాన్స్పరెంట్ లైఫ్, పారదర్శకత అంటాం. ప్రభునందులేరా, ఈ పేపర్తో ఆ సైడ్ మనం చూడాలంటే ఈ పేపర్కి ఆయిల్ అప్లై చేయాలి. ఆ ఆయిల్ ఏమిటి అని అంటే ఆ సైడ్ ఉన్న వాళ్ళని తల్లిదండ్రులని పిల్లలకి చూపిస్తూ ఉంటుంది. ఈ ఆయిల్ ఏమిటి అని అంటే దేవుని ఆత్మతో మనం నింపబడాలి. హల్లెలూయా. దేంతో నింపబడాలి? దేవుని ఆత్మ. నీ ఇంటిలో కానీ ప్రార్థన ఉంటే, నీ ఇంటిలో కానీ పరిశుద్ధాత్ముడు ఉంటే, నీ ఇంటిలో బైబిల్ చదవటం, రోజు ప్రార్థన చేయటం, రోజు పిల్లల చేత ప్రార్థన చేయటం, ఆ తర్వాత తల్లిదండ్రులు పిల్లల ప్రార్థన చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటే నువ్వు ఆ పేపర్కి ఆయిల్ రాస్తున్నావని అర్థం. ఆ పేపర్కి ఎప్పుడైతే నువ్వు ఆయిల్ రాస్తూ ఉంటావో పిల్లలు ఏది కూడా నీకు దాయలేరు, నీవు కూడా పిల్లలకి ఏది దాయలేవు. ఈ ఆయిల్ రాయటమే పరిశుద్ధాత్మ అనే నూనెను మనం కలిగి ఉండాలి. ఈ పరిశుద్ధాత్మ అనే నూనె ఎప్పుడు రాసుకుంటారు? ఎలా రాసుకుంటారంటే నువ్వు డైలీ ఇంట్లో ప్రేయర్ చేస్తావంటే దేవుడే సహాయం చేస్తాడు. నువ్వు డైలీ పిల్లల చేత బైబిల్ చదివిస్తుంటే దేవుడే నీకు సహాయం చేస్తాడు. నువ్వు డైలీ ఉదయమో సాయంకాలం కుటుంబ ఆరాధన పెట్టుకుంటున్నావంటే ప్రభువే నీకు సహాయం చేస్తాడు. నువ్వు డైలీ ఉపవాస ప్రార్థనలకు వచ్చి దేవుని సన్నిధిలో కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తున్నావంటే తల్లిదండ్రులను పిల్లలను మనస్సులు కలుపుతూ ఉంటాడు. దేవుని సన్నిధి సహాయం మనకు ఉంటుంది. ట్రాన్స్పరెంట్ లైఫ్, పారదర్శకత కుటుంబంలోనికి వస్తుంది. అప్పుడేమవుతుంది అనంటే 19వ వచనం ప్రకారం తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియో చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. అందరు గివ్ క్లాప్స్. అందరూ చేయాల్సిన పని ఏమిటంటే తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియో చేయనేరడు. అనగా పిల్లరా, క్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ ఏంటంటే, ఒకటి, తండ్రి నన్ను పంపించాడు, ఎక్కడ నేను తండ్రి పనిని చేయాలి అనేది మొదటి గుర్తు. రెండవది, తండ్రి ఏం చేస్తున్నాడో కుమారుడు అదే చేస్తాడు. తండ్రి బుద్ధి కుమారుడులోనికి రావాలి. తల్లిదండ్రుల బుద్ధి పిల్లల్లోనికి రావాలి. అంతేగాని తల్లిదండ్రులకు పిల్లలకు ఉండేది ఒకే ఇల్లు, తినేది ఒకే పాత్రలోది. అలాగే తల్లిదండ్రుల యొక్క డబ్బులే పిల్లలు వాడుకుంటూ బుద్ధులు వేరుగా అయినాయి అని అంటే అది క్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ కాదు. క్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ ఏంటంటే తల్లిదండ్రుల బుద్ధి ప్రకారము పిల్లలు కూడా ముందుకు వెళ్ళాలి. ఆమేన్. అలాగూ నువ్వు మెయింటైన్ చేయాలి. అలాగూ తల్లిదండ్రులైన వారు దేవుని మాట వింటూ ఉండాలి. అప్పుడు నీ లైఫ్ స్టైల్ క్రీస్తును పోలి ఉంటుంది. ఆ ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందంటే క్రీస్తు ప్రభు ఇచ్చే ఆనందము, సంతోషము, పరలోకము నీకు ఉంటుంది. మరి అలాగూ మనం జీవిస్తున్నామా, ఆ లైఫ్ స్టైల్లో నువ్వు ప్రాక్టీస్ అవుతున్నావు అనేది నువ్వు పరీక్షించుకోవాలి. తర్వాత క్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ ఇంకా ఎలా ఉందో చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చదవండి. చేయుటకు
నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను భూమి మీద నిన్ను మహిమపరచితిని. భూమి మీద నిన్ను మహిమపరచితిని. మహిమ అంటే గ్లోరీ అనగా దేవుని మహిమ. పిల్లలు చూడండి, ఇక్కడ ఈ సైడ్ కొన్ని కర్టన్స్ ఉన్నాయి. ఈ కర్టన్స్ ఎందుకు పెట్టామో చెప్పండి, చెప్పాలి, మీరే చెప్పాలి. ఆ కర్టన్స్ ఎందుకు పెట్టాం? ఎండ రాకూడదు, ఆ ఎండ వచ్చి మీ మీద పడకూడదు, మీరు ఆ ఎండ ద్వారా డిస్టర్బ్ కాకుండా ఉండాలి అని కొంచెం ఆ సైడ్ కర్టన్స్ పెట్టారు. ఇప్పుడు ఆ కర్టన్స్ తీసేమనుకోండి, ఏమవుతుంది? సూర్యుని వెలుతురు మనలోనికి మన మీద పడతా ఉంటుంది. అలాగే ప్రియులరా, దేవుని సంఘంలో మనకు క్రీస్తు ప్రభు ఒక నీతి సూర్యుడు లాంటివాడు. సన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి సూర్యుడు. ఈ నీతి సూర్యుడిలో నుండి ఎప్పుడు దేవుని వెలుగు మన మీద పడతా ఉంటుంది. దేవుని సన్నిధిలోనికి వచ్చామంటే, ఆదివారపు ఆరాధనలోకి ఎలాగ వచ్చామంటే, ఈ దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆ యేసు క్రీస్తులో ఆ వాక్యము ద్వారా వెలుగు నీ మీద పడతా ఉంటుంది. ఆ వాక్యములో ఉన్న పరిశుద్ధత నీలోనికి వస్తూ ఉంటుంది. ఆ వాక్యములో ఉన్న జీవము నీలోనికి వస్తూ ఉంటుంది. ఈ వాక్యములో ఉన్న శక్తి నీ బ్లడ్లోనికి, రక్తంలోనికి వెళుతూ ఉంటుంది. నీ వాక్యములో ఉన్నటువంటి అద్భుతాలు నీ శరీరంలో అనారోగ్యాన్ని తీసేస్తూ ఉంటాయి. దేవుని సన్నిధిలో దేవుని మహిమ ఉన్నది. ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ద హిడెన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో దేవుని మహిమ ఉన్నది. ఈ విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఆయన సన్నిధిలో ఆయన మహిమ ఉన్నది. ఆ కర్టన్స్ తీసేసినప్పుడు ఆ సన్లైట్ మన మీద పడుతున్నట్లుగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని వెలుగు మనకు వస్తుంది. మనం ఇప్పుడే పాడాం కదా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలో నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ ఎందుకు ఇచ్చుటకును, బాధలో నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. ప్రియరా, దేవుని సన్నిధిలోనికి నువ్వు వచ్చేవు అనంటే, ఆయన సన్నిధిలో ఉన్న వాక్యము, ఆయన సన్నిధిలో ఉన్న మహిమ, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ మహిమ నీ మీద పడతా ఉంటుంది. ఆమేన్. నీ మీద పడతా ఉంటుంది, నీలోనికి వస్తూ ఉంటుంది. ఆయన సన్నిధి, ఆయన శక్తి నీకు వస్తుంది. ఏమేమి కోల్పోయేవో మన కుటుంబాలలో ప్రియులరా, ఏదో కోల్పోయిన స్థితిలోనే ఉంటాం. బయటికి ఎంత హోందాగా కనపడ్డా, బయటికి ఎంత సంతోషంగా మనం కనబడ్డా, 10 మందిలో చాలా డిగ్నిఫైడ్గా నువ్వు ఉంటున్నా సరే, ఏదో సంథింగ్ లాస్, ఏదో పోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఏం పోయింది? ఏం పోయింది? నెమ్మది పోయి ఉండొచ్చు. ఏం పోయింది? శాంతి సమాధానం పోయి ఉండొచ్చు. ఏం పోయింది? ఇంట్లో ఐక్యత పోయి ఉండొచ్చు. ఏం పోయింది? ఇంట్లో
ఏదో కొరత వచ్చేసింది, గ్యాప్ పెరిగింది. భార్యకి భర్తకి మధ్య గ్యాప్, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య గ్యాప్, తండ్రికి కొడుక్కి మధ్య గ్యాప్, తల్లికి కూతురికి మధ్య గ్యాప్, సంఘములో ఒకరికొకరికి గ్యాప్, తోటి బంధువుల మధ్య గ్యాప్, ఇంటిలో నీ ఇంటిలో ఉంటానే ఉంటారు, నీ ఇంటిలో రోజు వాళ్ళని చూస్తూనే ఉంటావు, కానీ వాళ్ళకి నీకు గ్యాప్ వచ్చింది. సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తు యొక్క లైఫ్ స్టైల్లోనికి నువ్వు రాగలిగితే, యేసుక్రీస్తు యొక్క జీవిత విధానంలోనికి నువ్వు రాగలిగితే ఆయన మహిమ నీలోనికి వస్తుంది. ఆమేన్. ఆయన సన్నిధి నీలోనికి వస్తుంది, ఆయన ప్రభావం నీలోనికి వస్తుంది. కటన్స్ తీయగానే సూర్యుని వెలుతురు వచ్చినట్లుగా ఆయన సన్నిధిలోనికి రాగానే ఆయన మహిమ నీలోనికి వస్తుంది. ఆ మహిమ ఏమవుతుందంటే, ఆ మహిమని ఇంటిలో ఉన్న వారిలోనికి వెళ్ళి వారికి నీకు ఏక మనసు, ఐక్యతను తీసుకొని వస్తుంది. అందుకని ఇక్కడ మనం దేవుని వాక్యంలో చదువుతున్నాం. 4వ వచనం చదవండి, మరొకసారి అందరూ చదవండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ప్రభువుని పిల్లరా, దేవుని యొక్క లైఫ్ స్టైల్ ఏమిటంటే దేవునిని మహిమపరచటం. ఆ క్రీస్తు ప్రభువు నిన్ను నన్ను ఏం చేస్తాడంటే, నిన్ను కూడా దేవుడు మహిమపరుస్తాడు, నిన్ను కూడా లేవనెత్తుతాడు, నిన్ను కూడా అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. నీవు అడగొచ్చు, ప్రభా నా ఇంటిలో శాంతి, సమాధానం, ఐక్యత కరువైపోయినాయి, ఏమిటయ్యా నా పరిస్థితి అని అంటే, నువ్వు క్రీస్తు యొక్క లైఫ్ స్టైల్లోనికి వస్తే మరలా నువ్వు ఏమి కోల్పోయి అన్ని తిరిగి నీ ఇంటిలోనికి వస్తాయి. ఆమేన్. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఏమి కోల్పోయావు? నా ఇంటిలో సమాధానం లేదయ్యా, ఐక్యత లేదయ్యా, ఏంటో ఎడముఖం పెడముఖం అయ్యా, ఆర్థిక అవసరతలు ఉన్నాయా, నా ఇంటిలో ఏదో అనారోగ్య సమస్యలు ఉన్నాయా, భవిష్యత్తును గురించిన భయం ఉందయ్యా, ఈ యుద్ధాలు పెరిగితే ఒకవేళ యుద్ధాలు వచ్చి మన దేశం కూడా వస్తే నేనేమైపోతాననే టెన్షన్ కూడా పట్టుకుందయ్యా, అసలు భవిష్యత్తు ఎలా బ్రతకాలో కూడా అర్థం కావట్లేదయ్యా, ఒకవేళ చనిపోతే నరకానికి వెళ్తానేమో ఆ టెన్షన్ కూడా నాలో ఉందయ్యా. ఇలాంటివి ఎన్ని నీ జీవితంలో ఉన్నా, ఎన్ని నీ కుటుంబంలో ఉన్నా సరే, నువ్వు క్రీస్తు యొక్క లైఫ్ స్టైల్లోనికి రావాలి. యుద్ధం చేసి మన ప్రాణాన్ని ఎలా రక్షించుకోవాలో మనకు తెలియకపోయినా సరే, మన పిల్లల్ని ఎలాగూ బాగు చేసుకోవాలో నీకు అర్థం కాకపోయినా సరే, నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల నుండి ఎలాగూ తప్పించుకోవాలి, ఎలాగూ బయటపడాలనేది నీకు అర్థం కాక నీకు తలనొప్పి వచ్చినా సరే, నిద్ర పట్టకపోయినా సరే, నీకు ఏది అర్థం కాకపోయినా నీవు క్రీస్తు యొక్క లైఫ్ స్టైల్లోనికి వస్తే అన్నీ సెటరైట్ అయిపోతాయి. అందుకనే పిల్లరా, తల్లిదండ్రులైన మనం, యవనస్తులైన ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైల్లోనికి మనం ఎంటర్ అవ్వాలి. ఆమేన్. 40 సంవత్సరాల నుండి క్రీస్తు ప్రభుని వదిలిపెట్టి ఏమి సాధించావు చెప్పు? ఇన్ని సంవత్సరాల నుండి వాక్యం వింటున్నావు, వాక్యం విని ఏమి సాధించావు అంటే అర్థం ఏంటో తెలుసా? నేనేమి సాధించలేదు అని అంటే, వాక్యం వింటున్నావు కానీ క్రీస్తు ప్రభు యొక్క మాదిరి జీవితంలోనికి మనం ఎంటర్ కాలేదు. క్రీస్తు ప్రభు యొక్క మాదిరి జీవితంలోనికి ఎంటర్ కాలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? సాతానుడు నీ జీవితంలోనికి ఎంటర్ అయ్యాడు అని అర్థము. సాతానుడు పిల్లల్లోనికి ఎంటర్ అవుతాడు, సాతానుడు ఇంట్లో వాళ్ళల్లోనికి ఎంటర్ అవుతాడు, సాతానుడు
మనుషుల్లో, ఇంట్లో ఉన్న మనుషుల్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు. కారణము, యు హ్యావ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క మోడల్లోనికి నువ్వు రాలేదు కాబట్టి సాతానుడు నీలోనికి ఎంటర్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఇప్పుడైనా సరే నేను నీ మాదిరిని నేను ఫాలో అప్ చేస్తానయ్యా, నీ మోడల్లోనికి నేను వస్తాను. రేపటి నుంచి 10th క్లాస్ పరీక్షలు అండి. ఏం ఎగ్జామ్స్? రేపటి నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్. రేపు ఎగ్జామ్స్ రాయబోయే ముందు, అంటే రేపు వాళ్ళు పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోయే ముందు, అంతకుముందు ఆల్రెడీ వాళ్ళ స్కూల్స్లో మోడల్ ఎగ్జామినేషన్స్ అని చాలా పెట్టారు. మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4 ఇలాగ అనేకమైన మోడల్ ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు కాన్ఫిడెన్షియల్గా రేపు పబ్లిక్ ఎగ్జామ్ రాయగలమనే కాన్ఫిడెన్స్ పిల్లల్లోనికి వచ్చింది. అలాగే పిల్లరా, పరలోకం వెళ్ళాలి అని అంటే ఒక్కసారే మనం వెళ్ళము. ఇక్కడ మనం క్రీస్తు ప్రభు యొక్క మోడల్ని మనం ఫాలో అవుతూ ఉండాలి. అందరూ అంటే నేను క్రీస్తు ప్రభు మోడల్ ఫాలో అవుతాను అని అనుకున్న వాళ్ళందరూ చేతులెత్తి చెప్పండి. నేను క్రీస్తు ప్రభు యొక్క మోడల్ లైఫ్ని ఫాలో అవుతాను. ఆమేన్. ఎవరిని ఫాలో అవ్వాలండి మనం? క్రీస్తు ప్రభు యొక్క మాదిరి మనలో ఉండాలి. అందుకనే మనము కానీ క్రీస్తు ప్రభు మాదిరి ఫాలో అయితే ఆయన మహిమపరచబడతాడు. మహిమలో ఏముందంటే సంతోషం ఉందండి. దేవుడు నీ సమస్యలు తీసేసినప్పుడు అంతకుముందు బాధ ఉంటుంది, ఇప్పుడు సంతోషం వస్తుంది. అలాగూ దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. తర్వాత క్రీస్తు ప్రభు యొక్క మోడల్ ఏమిటి అని అంటే ఇంకోటి చూద్దాం. చూడండి, దేవుని వాక్యంలో 17వ అధ్యాయము, యోహాను సువార్తలోనే 17వ అధ్యాయము 20వ వచనం చదవండి. మరియు యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఆమేన్. క్రీస్తు ప్రభు యొక్క మాదిరి అంటే ఇక్కడ నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను అంటే అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఏం చేస్తున్నాడండి ప్రభు? అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ప్రార్థన చేయటం అనేది ఎవరి మోడల్? అది చెప్పండి. క్రీస్తు ప్రార్థన చేయటం అనేది ఎవరి మాదిరి? అది క్రీస్తు ప్రభు యొక్క మాదిరి. నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావంటే ఎవరి లైఫ్ స్టైల్లో ఉన్నావు? నువ్వు క్రీస్తు ప్రభు లైఫ్ స్టైల్లో ఉన్నావు. అందుకనే స్పెషల్ ప్రేయర్స్ పెట్టేది పిల్లరా. గురువారం ప్రార్థన చేద్దాం రండి అనేది ఎందుకంటే స్పెషల్ ప్రేయర్ అది. శనివారం ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే స్పెషల్ ప్రేయర్. మనకి 24 గంటల ప్రార్థనలు, 1వ తారీఖు ప్రార్థనలు, ఈ స్పెషల్ ప్రేయర్స్ ఎందుకు పెడుతున్నామంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయటం అనేది ఎవరి మోడల్? అది క్రీస్తు ప్రభు యొక్క మోడల్. అయితే ఇప్పుడు ఇలాంటి ప్రార్థనలు నువ్వు చేయటం లేదు అనుకోండి, ఎవరి లైఫ్ను ఫాలో అవ్వట్లేదు మనం? క్రీస్తు ప్రభువును నువ్వు వెంబడించట్లేదు. క్రీస్తు ప్రభువును మనం వెంబడించట్లేదు. అందుకనే మన ఆత్మీయ జీవితాల్లో క్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ని నువ్వు ఫాలో అవుతూ ఉండాలి. ఆమేన్. ఎవరిని ఫాలో అవుతూ ఉండాలండి మనం? క్రీస్తు ప్రభు యొక్క లైఫ్ స్టైల్ నువ్వు ఫాలో అవుతూ ఉండాలి. క్రీస్తు ప్రభు వారందరి కొరకు నేను ప్రార్థించుచున్నాను అన్నాడు. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. టైం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేయాలి. వాక్యం వినే అవకాశం వచ్చినప్పుడు వాక్యం విను. ప్రార్థన చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉండు. ఇలాగ ప్రార్థన చేయటం అనేది క్రీస్తు ప్రభు యొక్క మాదిరి.
అంతేగాని మన సొంతగా పెట్టుకున్నాయి కాదండి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అనేది క్రీస్తు ప్రభు యొక్క మాదిరి. మరి అలాగూ మనం జీవిద్దామా? తల్లి, తండ్రి, సహోదరుడా, సహోదరి, యవనస్తులారా, క్రీస్తు ప్రభు యొక్క మాదిరి కలిగి దేవుని నువ్వు అలాగూ వెంబడిస్తావా? దేవుని మనం వెంబడిద్దామా? క్రీస్తు ప్రభు యొక్క మాదిరి. ఎవరెవరో మోడల్స్ నువ్వు ఫాలో అవ్వద్దు. ఏ మోడల్ని ఫాలో అయితే ఫైనల్గా నువ్వేమవుతావో గ్యారంటీ లేని పరిస్థితి. కానీ నీ గురి, అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను వెనుకున్నవి మరచి ముందున్న గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నా గురి నా ప్రభువే. మనందరికీ ఒక పాట వచ్చు. ఏంటదంటే, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దారినే చేరెదను నేను, నీ దారినే చేరెదను. ఇదండి మనం ఫాలో అవ్వాల్సిన మెథడ్. నా గురి నీవే ప్రభువా, నేను నీ దరి చేరతాను, నీ ప్రక్కనే ఉంటా. తల్లి, తండ్రి, నీకు సమస్యలు ఉన్నాయా? నీకు మానసిక వేదన ఉన్నదా? నిన్ను కృంగదీస్తున్న పరిస్థితులు ఉన్నాయా? లేకపోతే ఎవరికి చెప్పుకోలేని గోడు ఏమైనా గూడు కట్టుకుపోయి ఉందా నీలో? కానీ నువ్వు క్రీస్తు ప్రభువుని వెంబడించు, నీ దరి నేను చేరతాను, నీ దరి నేను చేరతాను. అందరూ రెండు చేతులు ఎత్తి మరొక్కసారి పాడండి ఇది, ఈ వచనం. నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దారినే చేరెదను నేను, నీ దారినే చేరెదను. ఇలాగ నువ్వు మాదిరి కలిగి, ప్రభా నీ దరి నేను చేరతాను. క్రీస్తు ప్రభు యొక్క మాదిరి దేవుని చిత్తము చేయటం, తండ్రి చెప్పిన మాట వినటము, అలాగే దేవునిని మహిమపరచటం, అందరి కొరకు ప్రార్థన చేయటం. ఈ మాదిరి నేను కలిగి ఉంటానని ప్రభుత్వం చెబుతా. ప్రార్థన చేసుకున్నాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో, నీ మాదిరి నాకు కావాలయ్యా. వేరే వాళ్ళ మాదిరులు, వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు కాదు, దేవుని మాదిరి నేను కలిగి ఉండాలి. మీ మాదిరి జీవితంలో, మీ లైఫ్ స్టైల్లో నేను బ్రతకాలి ప్రభువా. నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతకడం కాదయ్యా. చెబుతా. అందరూ ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేయండి. అందరూ, ప్రతి ఒక్కరూ దేవునితో చెప్పండి, ప్రభా నీ మోడల్ లైఫ్ నాకు కావాలయ్యా. నీ లైఫ్ స్టైల్లో నేను బ్రతకాలి ప్రభా. నా సొంత మార్గంలోకి నన్ను వెళ్ళనివద్దు. దేవుని విధానములో, దేవుని మార్గములో నేను బ్రతకాలయ్యా. అప్పుడే నా భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది, అప్పుడే నా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది కదా. అట్టి కృపను నాకు దయచేయండి అని అందరము ప్రార్థన చేద్దాం. ఆయన మహిమ మనలోనికి రావాలి, ఆయన సన్నిధినిలోనికి రావాలి. నా కుటుంబములో నీతి సూర్యుని కాంతి పడాలి ప్రభువా. ఏ ఏ ఏరియాల్లో చీకటి ఉన్నదో, ఏ ఏ మనుషుల్లో చీకటి పని చేస్తా ఉందో, యేసు నామములో వారి మీద మీ కాంతి పడును గాక, మీ మహిమ వారికి వచ్చును గాక అని చెబుదామా దేవునికి. మీ వైపు చూస్తూ ఉన్నామయ్యా. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, కుమారుడు కూడా అలాగే చేయాలి. మీరేం చేశారో మేము కూడా అదే చేయాలయ్యా. తల్లిదండ్రులుగా మేమేం చేస్తున్నాం, మా పిల్లలు కూడా అదే చేయాలి. మేమందరం మీ వైపు చూడాలి అని ప్రభువుని అడుగుదామా. పరిశుద్ధుడైన మా ప్రభు, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు జీవించిన జీవిత విధానం,
మాదిరిగా పెట్టుకొని మీ కొరకు మేము జీవించాలి ప్రభువా. లోకము గతించుచున్న దినాల్లో మేము ఉంటూ ఉన్నాము. మనుషులు గతించటం కాదు, లోకమే గతించే దినాల్లో మేము ఉన్నాము. ఇలాంటి పరిస్థితులలో మీ వైపు చూస్తూ మిమ్ములను మాదిరిగా పెట్టుకొని జీవించాలి. క్రీస్తు లైఫ్ స్టైల్లోనికి మేము రావాలి ప్రభువా. అందరి కొరకు ప్రార్థించుచున్నానని మీరు తండ్రితో ఎలాగో చెప్పారో, అందరి కొరకు ప్రార్థించే జీవితాలు మాకు మీరు దయచేయండి. ఈ మాదిరి జీవితం మా అందరికీ మీరు దయచేసి ఈ ప్రియులను మీరు దర్శించి ఆత్మలో బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, క్రీస్తు ప్రభువునే మనం మాదిరిగా పెట్టుకొని ఆ మాదిరి జీవితములో మనము జీవించుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేసి నడిపించును గాక. ఆమేన్.